భారత క్రికెట్ చరిత్రలో చాలామంది ఆటగాళ్ళు వచ్చారు వెళ్ళారు. కానీ అందరికీ గుర్తుండిపోయేది మాత్రం అతి తక్కువ మంది మాత్రమే. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలను ప్రపంచం మర్చిపోదు. అదే కోవలోకి వస్తారు మన తెలుగు బిడ్డ వివిఎస్ లక్ష్మణ్. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఆటగాళ్లలో వివిఎస్ లక్ష్మణ్ కూడా ఒకరు. ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సొగసైన షాట్లు. వివాదాలకు దూరంగా ఉండే లక్ష్మణ్ ఆటతో మాత్రమే కాకుండా తన ప్రవర్తనతో కూడా అందరి హృదయాలను గెలుచుకున్నారు. హైదరాబాదులో జన్మించిన లక్ష్మణ్ తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. 2001లో ఆస్ట్రేలియాతో ఈడెన్ గార్డెన్స్లో టెస్టులో లక్ష్మణ్ కొట్టిన 281 పరుగులు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైనవి. ఆ మ్యాచ్లో భారత్ ఫాలో ఆన్లో ఉండగా లక్ష్మణ్, రాహుల్, ద్రవిడ్ కలిసి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఈ ఇన్నింగ్స్ ఆయన మ్యాచ్ మార్చగల ఆటగాడుగా గుర్తింపు పొందారు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లక్ష్మణ్ ఎప్పుడూ ముందుకొచ్చేవారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ సిరీస్ల్లో కఠిన పరిస్థితుల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ మర్చిపోలేము. ప్రతి క్రికెటర్ తన జీవితకాలంలో ఒక్కసారైనా చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాలని కలలు కంటారు. కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే వస్తుంది. అప్పుడు తమలోని టాలెంట్ చూపిస్తే ఆ కళ నెరవేరుతుంది. సరిగ్గా లక్ష్మణ్ జీవితంలో అదే జరిగింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈడెన్ గార్డెన్స్లో లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్ను అత్యుత్తమ ఇన్నింగ్స్గా చాలామంది క్రికెట్ పరిశీలకులు చెప్పారు. ఆటకి అహంకారాన్ని జోడించి ప్రపంచ క్రికెట్ని ఆస్ట్రేలియా ఏలుతున్న రోజులవి. వారి బ్యాట్మెన్ల దూకుడుకి, బౌలర్ల ధాటికి నిలిచే శక్తి అప్పట్లో ఇతర జట్టుకు లేదనే చెప్పాలేమో. అలాంటి జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టింది. 2001 మార్చిలో ప్రతిష్టాత్మకమైన ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టెస్టుల్లో సరిగ్గా ఒక కొత్త సంచలనం నమోదైంది. ఓడిపోతున్న మ్యాచ్ని అద్వితీయ పోరాటంతో భారత్ గెలిచి చరిత్రలోనే ఒక కొత్త శకానికి నాంది పలికింది. ఈ అరుదైన పోరాటానికి ఊపిరిపోసిన ఆటగాడు వివిఎస్ లక్ష్మణ్. అంతవరకు ఎవరికీ అక్కడ ఒక ప్రపంచ రికార్డు ఆవిష్కరణ జరగబోతుందని తెలియదు. మ్యాచ్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసి 445 పరుగులు చేసింది. రెండో రోజు ఇండియన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. 221 పరుగులకి అంతా క్యూ కట్టేశారు. దీంతో ఫాలో ఆన్లో పడి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్లో 2 రోజులు గడిచిపోయాయి. మూడో రోజు ఫాలో ఆన్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాక 3 వికెట్ల నష్టానికి 115 పరుగుల దగ్గర భారత్ కష్టాల కడిల్లో ఈదుతోంది. మ్యాచ్లో మరో 3 రోజుల ఆట మిగిలి ఉంది. గెలుపుపై భారత జట్టులో ఆశలు లేవు. డ్రా అయ్యే అవకాశాలు శూన్యం. దీంతో స్టేడియంలోని అభిమానుల్లో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. అప్పుడు క్రీజ్లోకి మన తెలుగు బిడ్డ వివిఎస్ లక్ష్మణ్ నడుచుకుంటూ వచ్చారు. సహనానికి ప్రతిరూపంగా, పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా క్రీజులో పాతుకుపోయి వికెట్ల వేటను అడ్డుకున్నాడు. అతనికి తోడుగా ద్రవిడ్ సహకారం అందించడంతో మూడో రోజు ఆటను భారత్ గౌరవప్రదంగా ముగించింది. మార్చి 14న ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 109తో ఆట కొనసాగించిన వివిఎస్ లక్ష్మణ్ బౌండరీలతో ఈడెన్లో పరుగుల మోత మోగించాడు. చూస్తుండగానే 150, 200, 250 ఇలా పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాడు. అతన్ని అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ జట్టులోని బౌలర్లందరినీ ప్రయోగించిన ఫలితం లేకపోయింది. ఆ రోజంతా ద్రవిడ్తో కలిసి వీర విహారం చేసిన లక్ష్మణ్ ఆసీస్కి ఒక్క వికెట్ కూడా ఇవ్వకుండా గౌరవప్రదంగా ముగించాడు. చరిత్రలో ఇలాంటి పోరాట ఇన్నింగ్స్ చూడలేదంటూ క్రికెట్ పండితులు నేటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. చివరి రోజు 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లక్ష్మణ్ అవుట్ అవ్వగా ద్రవిడ్ 180 వద్ద రన్అట్ అయ్యారు. దీంతో భారత్ 657 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లక్ష్మణ్ స్ఫూర్తితో రెచ్చిపోయిన హర్భజన్ సింగ్ ఆసీస్ని పేక మేడలా కూల్చేశాడు. ఏమాత్రం వికెట్లను నిలుపుకోలేకపోయిన ఆసీస్ 212 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో భారత్ 171 పరుగులతో ఘన విజయం సాధించి కొత్త శకానికి నాంది పలికింది. ఒక్క ఇన్నింగ్స్తో వివిఎస్ అనే పేరు కాస్త వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్గా మారిపోయింది. ఫాలో ఆన్లో పడిన మ్యాచ్ని గెలిపించిన లక్ష్మణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్ అహాన్ని దెబ్బకొట్టిన వాడిగా చరిత్రలో నిలిచారు లక్ష్మణ్.
నవంబర్ 1 లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆడిన చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ను అందరూ గుర్తు చేసుకుంటున్నారు.